వీడియో 10. సో ఇప్పటి వరకు ఒక జర్నీ, ఇక్కడి నుంచి ఒక జర్నీ, అంటే ఇప్పటి వరకు ఒక వంతు, ఇక్కడి నుంచి ఒక వంతు. సో యూ హ్యావ్ ట్రావెల్డ్ మోర్ దెన్ 400 to 600 kilometers ఆర్ 800 kilometers పర్ డే లే వరకు. అంటే లే వరకు కూడా కాదు, శ్రీనగర్ వరకు అని చెప్పొచ్చు. సో ఇక్కడి నుంచి 40 kilometers విల్ టేక్ 8 hours అప్రాక్స్. సో యూ నీడ్ టు బీ ప్రిపేర్. ఇక్కడి నుంచి వింటర్ లైనర్ హ్యాండీగా ఉండాలి. సో మీరు అంటే నార్మల్గా స్టార్ట్ చేస్తా అంటే లేలో మీకు అర్థమైపోతుంది, చలి గిలి అన్నీ అర్థమైపోతుంది. వింటర్ లైనర్ వేసుకున్నట్టే ఓకే, ప్రాబ్లం లేదు. రెయిన్ లైనర్ అనేది టెయిల్ బ్యాగ్లో అన్న మన ట్యాంక్ బ్యాగ్లో రెడీగా ఉండాలి, ఇంక్లూడింగ్ బూట్స్కి కవర్. బూట్స్ కవర్ లేదు అంటే దెన్ నెక్స్ట్ డే యూనిట్ టు గెట్ ఇట్ అగైన్ సోక్ అయి ఉన్నదాన్ని మళ్ళీ దాని నుంచి వాటర్ అన్ని తీసేసి మీరు స్టార్ట్ చేయాలి. లేదంటే యువర్ ఫీడ్స్ విల్ బి సోలన్ ఆర్ నమ్నెస్ అయిపోతుంది. సో మంచిది కాదు, క్రాంప్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. రైడ్ అనేది విల్ బి అ డిఫరెంట్ ఫేజ్. భయపెట్టాలని కాదు, బట్ ఐమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్ విచ్ ఇస్ దేర్. సో ఇప్పటి వరకు మనము రైడింగ్ డిఫరెంట్గా చేసాము. ఎలా జరిగా అన్ని ఇంక్లైన్ డీప్ టర్న్స్ ఉంటుంది, పిన్ బెండ్స్ ఉంటుంది, కర్వ్స్ ఉంటుంది, ఘాటాలోపు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ప్రొఫెషనల్స్ మాట అక్కడ వినేసి ఇన్పుట్స్ తీసుకొని ఫీడ్బ్యాక్స్ అన్నీ తీసుకొని నౌ యూ నీడ్ టు బీ ఎ వారియర్ ఫ్రమ్ నౌ. సో ఎవ్రీ స్టెప్ అంటే ఒక చిన్నపిల్లలకి తప్పట అడగాలి అంటారు కదా. సో ఆతి చూచి వేయాలి. సో బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకప్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్, యూ హ్యావ్ మేక్ సమ్ ఫ్రెండ్స్, దెన్ దట్స్ ఎ గుడ్ థింగ్. లేదు నువ్వు సోలోగా ఇక్కడ నుంచి కూడా సోలోగా వెళ్తున్నావు అంటే ఎవ్రీథింగ్. బికాస్ ఒకసారి బండి కింద పడ్డది అనుకో, ఆల్టిట్యూడ్స్ హై ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పడినా ప్యానిక్ అవుతావు. ప్యానిక్ అవ్వడం బంద్ చేయి. బండి పడిపోయిందా రిలాక్స్గా పక్కన నిలబడి లేదా కూర్చో, వెట్ ప్లేస్ కాకుండా డ్రై ప్లేస్లో కూర్చో. దెన్ థింక్ బండి ఎట్లా ఎత్తాలి. ఎత్తిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసి వెళ్ళడానికి ట్రై చేయకు. కిల్ స్విచ్ ఆఫ్ చేసుకో, ఇగ్నిషన్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు ఆగి స్టాండ్ వేసి డీప్ బ్రెత్, దెన్ స్టార్ట్ యువర్ రైడ్. నువ్వు పడ్డావు సిగ్గుపడాలి అవసరం లేదు, నీకు ఎక్కడ ఎంబారెస్ ఫీల్ అయ్యే అవసరం లేదు, ఏం లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ హ్యావ్ చోజన్ దిస్ రైడ్, యూ నీడ్ టు ఫుల్ఫిల్ దిస్ రైడ్. పడ్డావా లేచి మంచిగా కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉండు.